ముందుగా అందరికి నమస్కారం. నేను మిరాజ్. తెలంగాణకు సంబంధించి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కానీ మనకి దీన్ని బట్టి ఇంకోటి కూడా తెలుసు. మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలోకి వస్తుందో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక మతానికి మాత్రమే వాళ్ళు పెద్దపీట వేస్తారు. మిగిలిన అన్ని మతాలని కూడా తక్కువగా చూసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది కాంగ్రెస్ పాలిత ఏ ప్రాంతంలో అయినా కానీ మనకి ఇదే తెలుస్తుంది. కానీ దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఉంది. తెలంగాణ ప్రజలు కూడా చాలా నమ్మకంతో రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. ఇక్కడ అలాంటి ఉజ్జాయింపు చర్యలు జరిగే ప్రసక్తి ఉండదేమో అని చాలా వరకు అనుకున్నారు. కానీ మా హయాంలో ఏ నాయకుడు వచ్చినా సరే, అంటే కాంగ్రెస్ హయాంలో ఏ నాయకుడు ఉన్నా సరే ఉజ్జాయింపు చర్యలు చేయాల్సిందే, మేము చెప్పింది జరగాల్సిందే అనే విధంగా కాంగ్రెస్ నాయకుల పనితీరు అయితే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా జోలపడడానికి, ఉజ్జాయింపు చర్యలు చేయడానికి, బ్రతిమలాడడానికి, బామాడడానికి తయారయ్యారా అంటే నిజమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటేస్తేనే కదా ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చేది. కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు 3,000 కోట్ల పైచిలుకు రూపాయలను మైనారిటీలకు ఇవ్వడానికైతే పూనుకున్నారు. అంతేకాకుండా మైనారిటీలు జరుపుకునేటువంటి పండుగ ఏదైతే ఉందో రంజాన్, దానికి సంబంధించి 33 కోట్ల రూపాయల విలువైన నగదుని ముస్లిమ్స్కి, మైనారిటీలకు అయితే ఇవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడేనా అర్థమవుతుంది కదా, అంటే వీళ్ళు ఒక మతాన్ని జోగట్టడానికి, ఒక కమ్యూనిటీని వీళ్ళు మాత్రమే మాకు ఓటేశారు అని ఇండైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నారా? అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, లేకపోతే క్రైస్తవులు కావచ్చు, లేకపోతే వేరే మతాలకు చెందిన వాళ్ళు కావచ్చు, వీరెవరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ తరపు నుంచి గెలిపించడానికి సహాయపడలేదా? అంటే ఓటు వేయలేదా? అంటే ఇక్కడ మన దేశంలోనే కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి ఉజ్జాయింపు చర్యలు అయితే కన్ఫర్మ్గా ఉంటాయి. వీళ్ళు ఒక మతాన్ని మాత్రమే బేస్ చేసుకుని చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే వీళ్ళు సంధించేటువంటి అస్త్రాలు కావచ్చు, లేకపోతే వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆచితూచి ఒక ఒరవడితో అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది. వాళ్ళు చేసేది రెండు: ఒకటి మైనారిటీల బుజ్జాయింపు, రెండోది రాక్షస రాజకీయం. అంటే ఏ విధంగా అయినా సరే ఎదుటివారిపైన బురద చల్లి మనం అధికారంలోకి రావాలి, అంతు పట్టని అసాధ్యమైనటువంటి ఉచిత హామీలు ఇచ్చైనా సరే మనం అధికారంలోకి రావాలి. వచ్చిన తర్వాత దేశ ఔన్నత్యం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసేలాగా ఉండాలి, దేశ అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఆటంకం కలిగించేలాగా ఉండాలి, దేశ ప్రజల భవిష్యత్తు ఏదైతే ఉందో దానికి ఆటంకం కలిగించాలి అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అయితే ఉంటుంది.